ప్రతిరోజులాగే నా డైలీ వ్లాగ్ అనమాట ఇది. ఎర్లీ మార్నింగే లేచానండి. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయి చక్కగా పూజ అయితే చేశాను. ఇంక ఇప్పుడైతే వీళ్ళు కాలేజీకి స్కూల్కి బయలుదేరుతారు. నా వ్లాగ్ స్టార్ట్ అయ్యిద్ది చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. హాఫ్ డేస్ ఇచ్చారు కదా, అందరికీ చాలా హడావుడిగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పంపించాలి. నేనైతే ఇంకా బాక్స్ కూడా కట్టాలన్నమాట. ప్రదీప్కి కాలేజీ కదా, తనకి హాఫ్ డేస్ ఉండవు. మాస్టర్ కంటే హాఫ్ డేస్ కాబట్టి మాస్టరు టిఫిన్ చేసేసి వెళ్తారు. ఒక్కొక్కసారి మాత్రం బాక్స్ పెట్టి పంపిస్తాను. మరి అంత ఎర్లీ కంటే పెద్దగా ఆకలి కూడా అనిపించదు కదా. స్కూల్ స్ప్రౌట్స్ అటువంటివి అయితే బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తానండి, అక్కడ తింటారు. ఇంకా ఈ దోశలు అటువంటివి అయితే ఇంట్లో తినేసి వెళ్ళిపోతారు. స్ప్రౌట్స్ అంటే చాలా టైం పట్టిద్ది కదా, మళ్ళీ టైం అంటే ఉండదు. అందులో ఎర్లీ మార్నింగ్ అంటే మనకు పెద్దగా ఆకలి అవ్వదు. వాళ్ళు జర్నీ చేసి చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఇంకా ముందే బయలుదేరాలి. పిల్లలకన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ముందే బయలుదేరి వెళ్ళిపోతారు కదా. ఇంకా అందుకోసం ఎక్కువ శాతం బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ ప్రదీప్కి అయితే వంట కూడా చేయాలి. ముందు మాస్టర్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పంపించేసి తర్వాత చిన్నగా వంట అయితే చేయాలి. తోటకూర తీసుకొచ్చారు, తోటకూర వేపుడు అయితే చేయాలి. చాలాసార్లు ఆనియన్ అలాగే క్యారెట్ అల్లం తురిమి ఆనియన్ దోశ అయితే ప్రిపేర్ చేస్తాను. ఈరోజైతే పిండిలోనే అన్నీ వేసేసానండి. ఎక్కువ ఆనియన్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసాను. దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేశాను. ఇది మాత్రం ముందు రోజు నైటే పచ్చిమిర్చి, కొబ్బరి, పల్లీలు వేయించి నైటే పెట్టేశాను. ఎర్లీ మార్నింగ్ మనకి కొంచెం హడావుడిగా ఉంటుంది కదా, ఇంకా ఉదయం లేచిన తర్వాత మిక్సీ వేసి తాలింపు అయితే వేసేసాను. ఎగ్ దోశ అయితే మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. నార్మల్గా బియ్యపు పిండితో వేసిన దోశ వేస్తే ఇలా ఎగ్ దోశ అయితే వేస్తాను. ఈ ఎగ్ వేసినప్పుడు మాత్రం పైన కొంచెం మసాలా కారం చల్లుతానన్నమాట. కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మాస్టర్ మధ్యాహ్నంకి వచ్చేస్తారు కదా, పెరుగు అయితే తోడు పెడుతున్నాను. ముందు రోజు నైటే నార్మల్గా అయితే మనం తోడేస్తాం కదా, కానీ సమ్మర్ వచ్చేసింది కదా, పుల్లగా అయిపోతుంది. అప్పటికప్పుడు తినేటట్టు అయితే తీయగా బాగుంటుంది కదా. ఇంకా ఎర్లీ మార్నింగే వేసేసామంటే మాస్టర్ వచ్చి లంచ్ చేసేపాటికి 1 అయిపోతుంది కదా, పెరుగు అనేది బాగా తోడుకుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అనేసి ముందు రోజు నైట్ తోడు పెట్టట్లేదు. ఇది లేచిన తర్వాత పాల బాటిల్ వాటర్లో వేశాను, కాగబెట్టి తోడైతే వేశాను. సమ్మర్కి మరీ బాగా పుల్లగా అయిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టొచ్చులే కానీ ఎందుకు అంత ప్రాబ్లం, ఇంట్లోనే ఉంటున్నాం కదా. ఇంక అందుకోసమే 6 కల్లా అట్లా తోడేసానంటే మధ్యాహ్నంకి చక్కగా తోడుకొని పోతుంది. బాదం పప్పు ముందు రోజు నైటే నానబెట్టాను. చెప్పే కదా కిచెన్లో ఉంటే అస్సలు గుర్తుండట్లేదు అనేసి దీనికి టేబుల్ మీదే ఉంచేసానండి. అలాగే మునగాకు పౌడర్ను ఇది 2 టేబుల్ మీద పెట్టాను. ఈ దోశ పెనం నేను విజయవాడలో తీసుకొచ్చానని చెప్పా కదా, అసలు ఎంత బాగా వస్తున్నాయనండి దోశలు. నాస్టిక్ దాని మీద వేసే టేస్ట్ కన్నా కూడా ఇట్లా ఐరన్ దాని మీద వేసే దోశ రుచి బాగుంటుంది. నా కోసం అయితే ఒక దోశ వేసుకున్నాను. అలాగే నిన్న మీకు చూపించా కదా బొప్పాయిను సపోటా తీసుకొచ్చానని. ఈ బొప్పాయి బాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉందండి. ఇలా ఉంటే మాకు ఇష్టం అనమాట. బాగా పండిపోయి మరీ మెత్తగా అలా ఉంటే ఇష్టపడరు. అందుకోసం నేను కొంచెం గట్టిగా తీసుకొచ్చాను. కానీ బాగా పండిందనమాట. ఆశ్రమంలో మంత్రి గారి ఆశ్రమంలో కంపల్సరీగా ఈ ఫ్రూట్ మాత్రం ఉండిద్ది. ఎంత హెల్దీ అంటే అన్ని రకాల ఫ్రూట్స్లో కన్నా ఎక్కువ గోవా ఈ పప్పాయి చాలా మంచిదంట. ఎక్కువ పోషకాలు ఉంటాయి. కంపల్సరీగా ఈ బొప్పాయి మాత్రం ప్రతిరోజు తీసుకోమని చెప్పారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా. ఈరోజైతే నా బ్రేక్ఫాస్ట్
ఇట్లా ఎక్కువ అన్నీ వేసానని చెప్పా కదా, ఆనియన్స్ అన్నీ. క్యారెట్ కూడా వేయచ్చు, వేయలేదు. కాకపోతే ఈ దోసను ఈ బొప్పాయి పళ్ళు. కొయ్య తోటకూర అండి. కొయ్య తోటకూర అయితే చాలా బాగుంటుంది. నార్మల్ తోటకూర కన్నా కూడా నేను ఎక్కువ ఇదే తెప్పిస్తాను. ఒక 2-3 సంవత్సరాల క్రితం అయితే ఆకుకూరలన్నీ బాగా ఫ్రెష్గా ఉన్నప్పుడే ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళు అనమాట, చిన్న చిన్న బళ్ళు వేసుకొని. ఇంక ఈ మధ్య అసలు రావట్లేదండి, ఎవ్వరు రావట్లేదు. అక్కడ ఎల్పి థియేటర్ అని ఉండిద్ది మెయిన్ సెంటర్, అక్కడే పెట్టుకొని ఉంటున్నారనమాట. ఎవరైనా అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తున్నారు. అంతకుముందు అయితే చక్కగా కిందకు వచ్చాయన్నమాట, అపార్ట్మెంట్ కిందకి. లేడీస్ ఎవరైనా దిగి వాళ్ళకి కావాల్సింది తీసుకొచ్చుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్. ఇంకా లేడీస్ అంటే ఆ రోడ్డు మీదకి వెళ్ళలేరు కదా, మాస్టర్ వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ తోటకూర చేయాలి. ముందు ఇదంతా క్లీన్ చేసి తర్వాత బాగా కడిగి కట్ చేస్తాను. ఆకుకూర ఎప్పుడైనా కూడా మనం మంచిగా కడిగిన తర్వాతే కట్ చేయాలంట. చాలామంది అయితే చిన్న చిన్న కట్ చేసి తర్వాత వాటర్లో వేసి క్లీన్ చేస్తారు కదా, అలా చేస్తే పోషకాలన్నీ పోతాయి. ఆకుకూరలు చేయాలంటే చాలా టైం పట్టిద్ది. అందుకోసమే ఎర్లీ మార్నింగ్ బాక్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఆకుకూరలు అసలు సరిగా చేయరండి. కానీ ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర మనం డైలీ రొటీన్లో ఉండాలంట. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ గోంగూర, తోటకూర అటువంటి ఆకుకూరలు అయితే చాలా మంచివని అందరికీ తెలుసు. కాకపోతే చెప్తున్నా కదా, ఆకుకూరలకు కొంచెం పని ఎక్కువ ఉంటుందని తీసుకురారు. ఈ ఆకులు మచ్చలు అటువంటి ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది. అలాగని ముందే తీసుకొచ్చి కూరగాయలాగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోకూడదు. మనకి వడబడిన తర్వాత వండినా కూడా ప్రయోజనం ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చుకోవాలి ఆకుకూర మాత్రం. ఇంక ఈ సమ్మర్లో ఎక్కువ ఆకుకూరలు ఎందుకో తెలీదు బాగా వస్తాయి. ఇంకా నార్మల్ కాలం కన్నా కూడా ఈ సమ్మర్లోనే ఇవి మంచిగా ఫ్రెష్గా కూడా ఉంటాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ, పోషకాలు చాలా ఎక్కువ అండి. ఈ తోటకూర అయితే మధ్యాహ్నం వరకే ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో ఆకుకూర, అందులో తోటకూర అంటే అంతగా బాగుండదు. ఈవినింగ్ పన్నీరు అలాగే పుల్కా ప్రిపేర్ చేద్దామనేసి అనుకున్నానండి. ఇంకా ఈ తోటకూరకైతే చాలామంది లాస్ట్లో ఉన్న కాడలు తీసేస్తూ ఉంటారు కదా, మాకైతే ఎక్కువ అవే ఇష్టం. నేను లాస్ట్లో కొద్దిగా వేస్ట్ అనేది తీసేసి మొత్తం కట్ చేస్తాను. చాలామంది కొత్తిమీరలో కూడా ఆకుల వరకే వేస్తారు, కాడలు ఇష్టపడరు కదా. నాకైతే కాడలు అంటే చాలా ఇష్టం అండి. అవి కొంచెం పంట కింద తగిలి టేస్ట్ అనిపిస్తాయి. ఆకు అయితే ఊరికనే మగ్గిపోయి టేస్ట్ అనిపించదు మనకి. ఇంకా ఈ తోటకూర కాడలు కానీ, బచ్చల కూర కాడలు కానీ, కందిపప్పు కానీ, శనగపప్పు కానీ వేసేసి చక్కగా ఉడకబెట్టి తాలింపు వేసి వెల్లుల్లిపాయ కారం చల్లితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ తోటకూరకు కూడా నేను ఎక్కువ కొయ్య తోటకూర తెప్పించడానికి కారణం అదే. వాటికైతే కాళ్ళు చక్కగా ఉంటాయి. ఒక్కొక్కసారి నార్మల్ తోటకూరకు కూడా బాగుంటాయి. భలే ఈజీగా మగ్గిపోతాయండి, గట్టిగా అస్సలు అనిపించవు. ఇంకా ఆశ్రమంలో మత్తిన గారు అయితే అసలు ఆ కాడల్లోనే ఎక్కువ ఐరన్ అనేది ఉంటుంది. కాడల వరకు ఇంట్లో మనం పెద్ద పెద్ద చెట్లు వేసుకునేవాళ్ళు కదా, అవి కాడల వరకు తీసి ఉడకబెట్టి తాలింపు వేసుకొని కూడా తినమని చెప్తారు. ఆకుల కన్నా కూడా ఎక్కువ కాడల్లోనే మనకి ఐరన్ అనేది, కాల్షియం అనేది ఎక్కువ ఉంటుందంట. ఆకుకూర మనం చాలా తీసుకొచ్చినా కూడా మగ్గేపాటికి చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. నేనైతే 3 కట్టలు కట్ చేశాను, కానీ మగ్గిపోయేపాటికి చాలా తక్కువ అయిపోతుంది. తోటకూర మొత్తం కట్ చేశాను, అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేశానండి. ఈ ఆకుకూరకి ఆయిల్ చాలా తక్కువ సరిపోతుంది కదా, ఆయిల్ చాలా తక్కువ వేసాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా అవసరం లేదు, ఎక్కువ ఎండుమిర్చి వేస్తున్నా. అప్పుడు మనకి రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ తక్కువ వేసుకోవచ్చు. ఆకుకూరలో ఎక్కువ సాల్ట్ ఉండిద్ది కాబట్టి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసాను, ఆనియన్స్.
ఈ సమ్మర్లో ఎక్కువ దాహం వేయకుండా మనకి ఈజీగా అరిగిపోవాలంటే ఆకుకూరలు కంపల్సరీగా చేసుకోవాలి. ఇంక ఈ తోటకూర చూడండి జస్ట్ అట్లా 5-6 నిమిషాల్లో భలేగా మగ్గిపోయింది ఈజీగా. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసాను. చాలా స్పీడ్గా అయిపోయిందండి. తోటకూర కొయ్య తోటకూర అని చెప్పా కదా, టేస్ట్ బాగుంటుంది, స్పీడ్గా మగ్గిపోయింది. చూపిస్తానండి. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను, అయినా కూడా భలే మగ్గిపోయింది. రైస్ కూడా పెట్టేశాను. మావి కొంచెం బ్రౌన్ రైస్ కదా, ఎక్కువసేపు నానబెట్టాలి, లేకపోతే అసలు ఉడకదు, గట్టిగా ఉండిద్ది. అందుకోసం 1 గంట ముందు బియ్యం కడిగి పక్కన పెట్టేశాను. ఇప్పుడు బాగా నాని స్పీడ్గా ఉడికిపోయి, నేను కుక్కర్ అవి వాడను అనమాట. రైస్ కుక్కర్ అయినా ప్రెషర్ కుక్కర్ అయినా ఏదైనా కూడా పప్పుకే ఉపయోగిస్తాను. ఎక్కువ శాతం నార్మల్గానే వండేస్తాను.